Hi, this is Ratsa Rajashekar. వెల్కమ్ టు మై ఛానల్. విఐ సంస్థ విఐ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లని అన్నీ కూడా పెంచడం జరిగింది. ప్రజెంట్ విఐ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ఏదైతే ఉన్నాయో జూలై 3వ తారీఖున అవన్నీ కూడా ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. ఈ వీడియోలో మనం విఐ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ఏ ప్లాన్ ఎంత పెరిగింది, దాని యొక్క బెనిఫిట్స్ ఏంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియో తెలుసుకుందాం. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ప్రజెంట్ ఉన్న రీఛార్జ్ ప్లాన్ యొక్క ప్రైస్ మాత్రమే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది, కానీ ఆ ప్లాన్లో ఉన్న ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్లో ఎలాంటి మార్పులు అయితే లేదు. విఐ ప్రీపెయిడ్ ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ని మనం చూసినట్లయితే 179 పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. టోటల్ డేటా 2 GB డేటాని ప్రొవైడ్ చేస్తారు. ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ని మనం మాట్లాడుకోవచ్చు. టోటల్ 300 మెసేజ్ని మనం ఈ ప్యాక్లో యూజ్ చేసుకోవచ్చు. 179 రీఛార్జ్ ప్లాన్ని 20 రూపాయలు పెంచి 199 చేయడం జరిగింది. మరో రీఛార్జ్ ప్లాన్ 459 పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే 84 రోజులు ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఉంటుంది. టోటల్ డేటా 6 GB డేటాని ఈ ప్యాక్లో ప్రొవైడ్ చేస్తారు. ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ మనం మాట్లాడుకోవచ్చు. టోటల్ 300 SMSని ఈ ప్యాక్లో ప్రొవైడ్ చేస్తారు. 459 రీఛార్జ్ ప్లాన్ని 50 రూపాయలు పెంచి 509 రూపాయలు చేయడం జరిగింది. మరో రీఛార్జ్ ప్లాన్ 1799 పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. టోటల్ డేటా 24 GB డేటాని ఈ ప్యాక్లో ప్రొవైడ్ చేస్తారు. ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ మనం మాట్లాడుకోవచ్చు. 300 SMSని ఈ ప్యాక్లో ప్రొవైడ్ చేస్తారు. 1799 రీఛార్జ్ ప్లాన్ని 200 రూపాయలు పెంచి 1999 రీఛార్జ్ ప్లాన్ చేయడం జరిగింది. విఐలో డైలీ డేటా ప్లాన్లలో మీరు ఏ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నా కానీ మిడ్ నైట్ 12 నుండి ఉదయం 6 గంటల వరకు అన్లిమిటెడ్ డేటాను మీరు యూజ్ చేసుకోవచ్చు. మరియు మీరు ప్రతిరోజు మిగిలి ఉన్న డేటాను కూడా వీకెండ్లో ఆ డేటాని యూజ్ చేసుకోవచ్చు. డైలీ డేటా ప్లాన్ని మనం చూసినట్లయితే 269 పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ప్రతిరోజు 1 GB డేటాని మనం వాడుకోవచ్చు. ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు. ప్రతిరోజు 100 SMSని యూజ్ చేసుకోవచ్చు. 269 రీఛార్జ్ ప్లాన్ని 30 రూపాయలు పెంచి 299 చేయడం జరిగింది. మరో రీఛార్జ్ ప్లాన్ 299. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు. ప్రతిరోజు 1.5 GB డేటాను వాడుకోవచ్చు. ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు. ప్రతిరోజు 100 SMSని యూజ్ చేసుకోవచ్చు. 299 రీఛార్జ్ ప్లాన్కి 50 రూపాయలు పెంచి 349 చేయడం జరిగింది. మరో రీఛార్జ్ ప్లాన్ 319. మీరు 319 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 1 మంత్ ఉంటుంది. ప్రతిరోజు 2 GB డేటాను యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు 100 SMSని యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు. 319 రీఛార్జ్ ప్లాన్కి 60 రూపాయలు పెంచి 379 చేయడం జరిగింది. డైలీ డేటా 56 రోజుల రీఛార్జ్ ప్లాన్ని మనం చూసినట్లయితే 479 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 56 రోజులు ఉంటుంది. ప్రతిరోజు 1.5 GB డేటాని యూజ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు. ప్రతిరోజు 100 SMSని యూజ్ చేసుకోవచ్చు. 479 రీఛార్జ్ ప్లాన్కి 100 రూపాయలు పెంచి 579 చేయడం జరిగింది. మరో రీఛార్జ్ ప్లాన్ 539 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 56 రోజులు ఉంటుంది. ప్రతిరోజు 2 GB డేటాను యూజ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు. ప్రతిరోజు 100 SMSని యూజ్ చేసుకోవచ్చు. 539 రీఛార్జ్ ప్లాన్కి 110 రూపాయలు పెంచి 649 చేయడం జరిగింది. డైలీ డేటా 84 రోజుల రీఛార్జ్ ప్లాన్ మనం చూసినట్లయితే 719 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది. ప్రతిరోజు 1.5 GB డేటాను యూజ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు. ప్రతిరోజు 100 SMSని యూజ్ చేసుకోవచ్చు. 719 రీఛార్జ్ ప్లాన్కి 140 రూపాయలు పెంచి 859 చేయడం జరిగింది. మరో రీఛార్జ్ ప్లాన్ 839 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది. ప్రతిరోజు 2 GB డేటాను యూజ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు. ప్రతిరోజు 100 SMSని యూజ్ చేసుకోవచ్చు. ఈ 839 రీఛార్జ్ ప్లాన్కి 140 రూపాయలు పెంచి 979 చేయడం జరిగింది. 1 ఇయర్ రీఛార్జ్ ప్లాన్ని డైలీ డేటా రీఛార్జ్ ప్లాన్ని మనం చూసినట్లయితే 2899 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. ప్రతిరోజు 1.5 GB డేటాని యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ని 100 SMSని యూజ్ చేసుకోవచ్చు. 2899 రీఛార్జ్ ప్లాన్కి 600 రూపాయలు పెంచి
3499 చేయడం జరిగింది. మీ బేసిక్ ప్లాన్లో డేటా అయిపోయినట్లయితే మీరు డైలీ డేటా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. డిస్ప్లే మీద కనిపిస్తున్న డైలీ డేటా రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీరు డేటాని యూజ్ చేసుకోవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్లు అన్నీ కూడా పెరిగిన విఐ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు అండి. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.